కరీంనగర్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగర శివారు ప్రాంతాల్లో బోర్లు అడుగంటుతున్నాయి. మరోవైపు తాగునీటి వనరుగా ఉన్న లోయర్ మానేరు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో వేసవికాలంలో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? కరీంనగర్ ప్రజలకు తాగునీరు, సాగునీరు ఎలా అందిస్తారంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే కరీంనగర్ ప్రజల గొంతు తడిపేందుకు లోయర్ మానేరు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇక ప్రతిరోజు కాకతీయ కెనాల్ ద్వారా 5,500 క్యూసెక్కుల నీటిని యాసంగి సాగు కోసం విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న మిడ్ మానేరు నుండి కేవలం 3,000 క్యూసెక్కుల నీరు లోయర్ మానేరుకు చేరుతోంది. రైతుల సాగు కోసం నీటిని వదలడం బానే ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉందన్నది అర్థం కాని ప్రశ్న. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సహా ఏ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేస్తున్న అధికారులు ఇప్పుడు ఆ సిస్టమ్ని డే బై డేగా మార్చారంటూ మండిపడుతున్నారు కరీంనగర్లోని ప్రతిపక్ష నాయకులు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జియో నెంబర్ 885 ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 885 2017 30 అక్టోబర్ నాడు 2017 జియో నెంబర్ 885 ఇచ్చిండు. ఏమని ఇచ్చిన జియోలు అంటే ఎల్ఎండి రిజర్వాయర్ తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలగకూడదు, ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా 275.9 మీటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి. 275.97 లెవెల్ మీటర్ అంటే 13 టీఎంసీ నీళ్లకు తగ్గకుండా ఎల్ఎండీలో ఉండాలని చెప్పేసి జియో నెంబర్ 885 జరిగింది. నిజానికి మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 58,000 నల్లా కలెక్షన్లు ఉన్నాయి. వీటినిన్నింటికీ మంచినీరు సరఫరా చేయాలంటే 68 MLDల రా వాటర్ అవసరం. వాటిని ప్యూరిఫై చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ లోయర్ మానేరు నుండి ప్రస్తుతం 40 MLDల రా వాటర్ మాత్రమే వస్తుంది. డ్యాంలో ఉండే మోటార్లకు కూడా రా వాటర్ అందడం లేదు. దీంతో బూస్టర్లు ఆన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల పాటు యాసంగి సాగు కోసం దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దీంతో లోయర్ మానేరులో ప్రస్తుతం ఉన్న 5.5 టీఎంసీల నీరు 3 టీఎంసీలకు చేరే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలేంటి? గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం దచ్చి దినంగుడంగా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. 10 టీఎంసీలు నీళ్లు ఉంటే 13 టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడే మార్చి 31 లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది. ఈ 3 టీఎంసీ నీళ్లు రేపు ఏప్రిల్ నడవాలి, మే నడవాలి, జూన్ నడవాలి, జూలై 15 తర్వాత కొన్నిసార్లు వర్షాలు పడితే తెలివై అంటే 3.5 నెలలు ఈ నీళ్లను మనము తాగునీరుకు సాగునీరుకు ఎట్లా మనం అందియగలుగుతాం. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదంటే ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి నీటిని డంప్ చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ మానేరుకు ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్సి, ఎల్లంపల్లి డ్యాముల్లోని నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పిలో ప్రస్తుతం 11 టీఎంసీలు ఉండగా ఎల్లంపల్లిలో 9 టీఎంసీలు ఉన్నాయి. కానీ వర్షాలు పడేంత వరకు కరీంనగర్లో తాగునీటి కష్టాలు రాకూడదంటే ఎగువ నుండి నీటిని డంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సర్కారు ఏం చేయనుందో తెలియక కరీంనగర్ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. సిల్టే 2 టీఎంసీలు 2.5 టీఎంసీల సిల్ట్కి ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డ్యాంలో 1.5 నుంచి 2 టీఎంసీల వాటర్ మాత్రమే ఉన్నవి. ఆ నీరు కూడా మొత్తం మురికితో కూడిన నీరు వస్తూ ఉన్నాయి. గతంలో 10 రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇప్పటికీ నేను గత 5 రోజుల కిందనే పత్రికా విలేకరుల సమావేశం పెట్టాము. ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. వెంటనే ఎస్ఆర్ఎస్పి ద్వారా 3 నుంచి 4 టీఎంసీల వాటర్ను కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండికి లోయర్ మానేరు డ్యాంకు వదలాలని చెప్పి డిమాండ్ చేసినాము. ఇప్పటి వరకు దాని విషయంలో ఎలాంటి కార్యాచరణ కానీ ఎలాంటి పురోగతి కానీ లేదు. మున్సిపల్ వాటర్ సప్లై వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా తెల్లారేసరికి ఆ ప్రాంతాన్ని అంతా పర్యవేక్షించి మానేరు డ్యాము అదేవిధంగా నీటి శుద్ధి కేంద్రాలు తరిగించి మంచినీటిని ప్రజలకు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాను.